ఇది నా రివ్యూ. వరస్ట్, బ్యాడ్, చెత్త. అదే వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వాళ్ళకి నేను మెసేజ్ చేసినాయి, అవి కూడా పెడతాను. నో రెస్పాన్స్. ఇప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. చూసొద్దు సార్. 11th day food we received at night 10:45. That was the worst thing experience. ఏం మంచిగా మేము కేదార్నాథ్లో ఖచ్చితంగా స్టే కావాలని అడిగాము. ఓకే అని చెప్పారు. 40,000 ముందే పే చేయించుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మా పేరు మీద రూమే బుక్ కాలేదు. పిల్లలు ఆకలన్నా అక్కడ ఫుడ్ అందని పరిస్థితి. 11కి వచ్చింది, ఆల్మోస్ట్ 11కి నైట్ డిన్నర్ వచ్చింది. Sorry to say this, they are the worst tour operators I have ever seen. కొంచెం నాకు అప్పుడప్పుడు టేస్ట్ తగ్గినట్టు, క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది. మిగతా అంతా గుడ్. డ్రైవర్ అయితే ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ ఒకటే కర్రీ పెడతారు, ఆ కర్రీలో ఇంత ఆయిల్ వేస్తారు. సాంబార్లో అయితే అన్నం నీళ్ళగా ఉంటుంది, ఇంకేం ఉండదు. మాకు మేము తీసుకున్న ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్. గోల్డ్ ప్యాకేజ్ ఉంది, కాలేజ్ లేదు. ప్రీమియం ప్యాకేజ్ తీసుకుని అందులో థర్డ్ డే ఇచ్చిన ఫస్ట్ టోటల్ బేసిక్ థింగ్స్ లేవు అక్కడ. సో ఓవరాల్గా రేటింగ్ చెప్పాలంటే 10కి 5 ఇస్తాను రేటింగ్. ఇక్కడ ఫస్ట్లో బాగానే ఉన్నింది, కానీ రాను రాజుగురం గాడిద అయిన విధంగా వీళ్ళు విచిత్రమైన చేశారు. ఆడ పెట్టేసి ఏదో జైల్లో ఖైదీలకు అక్కడ పడేసి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతున్నారు. Today is day 12 of Chardham trip, which is planned by Hindu Tours and Travels and paid by us, 60 ఒక పర్సన్కి. సో దిస్ ఈస్ గోన్ బి a proper review, come feedback, come complaints, come suggestions, come ఇంకా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎన్నైనా స్లాట్స్. అంటే వినడానికి రెడీగా ఉంటే మేము ఎంత చెప్పడానికి రెడీగా ఉన్నాం, బట్ వాళ్ళు వినడానికి రెడీగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. బట్ దిస్ ఇస్ గోన్ బి a రివ్యూ, హై లెవెల్ కాదు, కంప్లీట్ ఓవర్ వ్యూ ఉంటుంది. సో ఫుడ్ ఈ రోజుకి గుడ్, మధ్యాహ్నానికి వరస్ట్, నేను నైట్కి చెండారం. నైట్ 11 తిన్నాం, మధ్యాహ్నం 2 కాపితే పప్పులో కర్రీ పెరుగుదల కర్రీ పంపిండు. ఎందుకు రాబోయా అంటే అన్న మర్చిపోయినా అన్న అంటారు. మరి పెరుగు డబ్బు ఏది? సరే పోనీ రసమో సాంబారో చేసిండు, దాన్ని వేసుకుందామంటే తాగే పరిస్థితులు లేదు, వేసుకునే పరిస్థితులు లేదు, అంటే అన్నంతో తినే పరిస్థితులు లేదు. ఓకే, ఇది నా రివ్యూ. వరస్ట్, బ్యాడ్, చెత్త. హాట్ వాటర్, గీజర్ లేదు, పవర్ బ్యాంక్ లేదు. సరే అక్కడ ఉన్న కండిషన్స్ ఓకే, చెప్పేవాళ్ళు లేరు, ఏం మాట్లాడుతున్నావు వినడానికి లేరు. ఎవడు కాల్ చెప్తే కాల్ చేయరు. నా దగ్గర వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వాళ్ళకి నేను మెసేజ్ చేసినాయి, అవి కూడా పెడతాను. నో రెస్పాన్స్. ఇప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. చూసొద్దు సార్. అండ్ నాతోనే కాదు, ఆ వెనకాల ప్రవీణ్ అంకుల్ ఉన్నారు, ప్రవీణ్ అంకుల్ కూడా అయ్యింది. ప్రాపర్ రివ్యూ. కేదార్నాథ్లో పైన వాళ్ళు బాగుంటే హోటల్కి అకామిడేషన్ కోసం కట్టారు, బిస్కెట్ చేశారు, లేదు. చాలు బ్రో, నెక్స్ట్ వాళ్ళని తీసుకు. Overall it was moderate. 11th day food we received at night 10:45. That was the worst thing experienced. Thank you. ఏం మంచిగా హిందూ టూర్స్ని నేను యూట్యూబ్లో చూసి బుక్ చేశాను. చూసినప్పుడు ఓకే అన్నిటికంటే బాగుందని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసి బుక్ చేశాను. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ సీన్ రివర్స్ ఉంది. అసలు ఫుడ్ మెనూ ఒకటి ఇచ్చింది ఒకటి ఉంది, ఇంకోటి రూమ్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళు పంపించిన ఫొటోస్ ఒకటి ఉంది, చూపెట్టింది ఒకటి, ఇచ్చింది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు కేదార్నాథ్లో ఖచ్చితంగా స్టే కావాలని అడిగాము. ఓకే అని చెప్పారు. 40,000 ముందే పే చేయించుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మా పేరు మీద రూమే బుక్ కాలేదు. మేము 9 o'clock మైనస్ టెంపరేచర్లో బయటికి వెళ్ళిపోయాము రోడ్ మీదకి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంత దారుణం. ఇదైతే ఇక అసలు చెప్పడానికే చాలా, అసలు టూర్స్ వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారా అనిపించింది ఆ నిమిషం. సో కాబట్టి నేనైతే రేటింగ్ 10 అంటే 4 కూడా ఇస్తానో లేదో అది ఇవ్వడం కూడా కష్టం అనిపిస్తుంది. అంతే. హిందూ టూర్స్ అనేది మామూలుగా ఆన్లైన్లో చూశారు, మా మర్రి గారు బుక్ చేశారు. ఓకే, రివ్యూస్ అవన్నీ చూసినప్పుడు బాగానే అనిపించింది. కానీ మొదట్లో ఉండేది ఏ లెవెల్ ఉందో ఎండింగ్ వచ్చేసరికల్లా దానికి ఆపోజిట్గా ఉంది. ఫుడ్ విషయంలో అయితే మరీ ఘోరంగా ఉందండి. నిన్న చూసేసరికి పిల్లలు ఆకలన్నా అక్కడ ఫుడ్ అందని పరిస్థితి. 11కి వచ్చింది, ఆల్మోస్ట్ 11కి నైట్ డిన్నర్ వచ్చిందండి. వాళ్ళతో మాట్లాడినా కూడా ఈరోజు ఫుడ్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇంకా మిగతా వాళ్ళు చెప్పిన వాటికి వాళ్ళు ఇచ్చిన మెన్యూకి కానీ వాళ్ళకి పోలిక లేదు. ఓకే, ఇక
మీరు ఆలోచించుకొని మీరు బుక్ చేసుకోవాలి. మేమైతే దాని గురించి ఎక్కువ ఇది చేసుకోవాలనుకోవట్లేదు. హాయ్, మేమందరం కలిసి ఫ్యామిలీతో కలిసి శారదాం యాత్ర వెళ్ళాము త్రూ హిందూ టూర్స్. ఆఫ్టర్ చాలా రీసెర్చ్ చేశాక హిందూ టూర్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే మేము బయట నుంచి వచ్చాము. సో ఐ స్టే అవుట్ సైడ్ ఇండియా. ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నేను ఇది తీసుకున్నాను కానీ, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, సారీ టు సే దట్ దే ఆర్ ద వన్ ఆఫ్ ది వర్స్ట్ టూర్ ఆపరేటర్స్. The reason why I am saying is, okay, we can understand as a tourist as a Shardam, it's not easy. Like small here and there might be some problems. Kani basic things kuda they are not able to manage. What they promise is something different than what they have given to us. గ్రౌండ్ రియాలిటీలో ఏమవుతుందంటే వీళ్ళకి మధ్యనే కోఆర్డినేషన్ ఉండదు. అక్కడ టూరిస్ట్ ఆపరేటర్ అక్కడెక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఎవ్రీ లొకేషన్లో ఒక డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందో అర్థం కాదు, కోఆర్డినేషన్ ఉండదు, వాళ్ళకు మధ్యలోనే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సఫర్ అవుతారు. ఎస్పెషలీ ఓకే, శారదాం యాత్ర అంటే చాలా ఏజ్డ్ పీపుల్, జనరలీ విత్ డయాబెటిక్ ఆర్ బీపీ. సో వాళ్ళైతే ఎస్పెషలీ ఇలాంటి ఆపరేటర్ని ఎప్పుడు చూస్ చేసుకోకండి, ఎందుకంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక ప్రాబ్లం అంటే చెప్పగలం కానీ ఫ్రమ్ ద డే స్టార్టెడ్ నుంచి ఎండ్ అయ్యే వరకు వీ గాన్ త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక వర్స్ట్ సినారియో నేను చెప్తాను. మేము ఆల్మోస్ట్ ఒక 2 weeks ముందు 14,000 పే చేసి మేము ఒక అకామిడేషన్ బుక్ చేయమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాం. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అకామిడేషన్ ఇచ్చింది ఎక్కడ, కేదార్నాథ్ పైన. సో మాకు హోటల్ రూమ్కి తీసుకెళ్లారు, కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. మేము జస్ట్ రిలాక్స్ అవుతున్నాం. ఈలోపు హోటల్ ఓనర్ వచ్చేసి, ఎవరు మీరు, ఈ రూమ్లోకి ఎట్లా వచ్చారు మీరు, ఇమీడియట్గా కాల్ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే మాకు కస్టమర్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేము ఇలా పలానా టూర్ ఆపరేటర్స్తో బుక్ చేసామంటే అసలు వాళ్ళకు హిందూ టూర్స్ అనే ఆపరేటరే తెలియదట. సో ఓనర్తో మాట్లాడించాం, హిందూ టూర్ ఓనర్. అతను డైరెక్ట్ చెప్తున్నాడు హోటల్ ఓనర్, అసలు నువ్వు ఎవరు అని అంటున్నారు. అంటే వీళ్ళు మాట్లాడుకునేది ముందు జరిగి ఉంటే కమ్యూనికేషన్ వీళ్ళ మధ్యలో అట్లీస్ట్ అతను రికగ్నైజ్ చేసేటాడు కదా ఇతను, ఈ సాగర్ అనే ఓనర్ పర్సన్. సో ఐ డోంట్ నో వెదర్ ఏం జరిగిందో నాకు తెలియదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అ ఫ్యామిలీ వీ వేర్ ఆన్ ద రోడ్, లిటరల్గా లైక్ మిడిల్ ఆఫ్ ది నైట్ at 0 degrees temperature. వేర్ మిడిల్ ఆఫ్ ది నైట్ వీ వేర్ థ్రోన్ ఆన్ ద రోడ్. అండ్ హిందూ టూర్స్ nobody has bothered to call me at least to pacify me. అంటే ఒక మిస్టేక్స్ జరుగుతాయి, అర్థం చేసుకుంటాం, కానీ అట్లీస్ట్ చెప్పాలి కదా ఇలా జరిగింది అనుకోకుండా. బట్ మాకు ఒక 5 minutes టైం ఇవ్వండి, విల్ మేక్ అన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ అని. జరిగిన 3-4 days ఇప్పటి వరకు కూడా కాల్ రాలేదు. జరిగి ఆల్మోస్ట్ లైక్ 3 days అవుతుంది. బట్ ఇప్పటి వరకు కూడా దాని స్పెసిఫిక్ అయితే నాకైతే కాల్ చేసి ఇలా జరిగింది, సారీ సార్ మేము ఇది అనుకోకుండా జరిగిందనో, లేకపోతే చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది ఒకటే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫుడ్ ఇష్యూస్ కానీ, అసలు చపాతీలు పెడుతున్నారు, సగం చపాతీలు కనీసం ప్రతిరోజు మోతం సగం చపాతీలు వేస్ట్ అవుతున్నాయి. ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. సమ్ టైమ్స్ ఫుడ్ మధ్యాహ్నం మిగిలిన ఫుడ్ రాత్రి మళ్ళీ వైట్ రైస్ మిక్స్డ్ రైస్ లెక్కన ఏదో రైస్ చేసి పెట్టడము. సో మెనీ ఇష్యూస్, ఒక ఇష్యూస్ కాదు. అందులో అసలు మా ముందే వాళ్ళ కోఆర్డినేటర్స్ తిట్టుకుంటున్నారు, బడబూతు తిట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి అంత కోపం ఉంటే మనం కస్టమర్, వీ పెయిడ్ ఫర్ ద సర్వీస్, రైట్? దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ చారిటీ. మనం ఏదో ఫ్రీగా వాళ్ళ ట్రిప్ తీసుకొస్తే వచ్చింది కాదు మేము. సో ఎవ్రీబడి పెయిడ్. వీ టుక్ ఎ ప్లాటినం ప్యాకేజ్, ఏదో నార్మల్ ప్యాకేజ్, సిల్వర్, గోల్డ్ ప్యాకేజ్ కాదు. వీ టుక్ ఎ ప్లాటినం ప్యాకేజ్. ఈవెన్ ఆఫ్టర్ దట్ what are the facilities they provide, maybe the hotels, maybe the food, they are really the worst thing. And నేనైతే sorry to say this, they are the worst tour operators I have ever seen. చెప్పుకుంటా పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, బట్ రియలీ సారీ అగైన్ టు సే దట్ దే ఆర్ ద worst tour operators. మేము చార్ధామ్ యాత్రకు హిందూ టూర్స్ నుంచి బుక్ చేసుకున్నామండి. దీన్ని మేము యాక్చువల్గా యూట్యూబ్లో చూస్తాము. ఫీడ్బ్యాక్ అయితే నాకు బాగా అనిపించింది. హోటల్స్ అన్నీ బాగున్నాయి. ఒకటి ఏంటంటే ఫుడ్డే కొంచెం నాకు అప్పుడప్పుడు టేస్ట్ తగ్గినట్టు, క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది. మిగతా అంతా గుడ్. డ్రైవర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఓకే, అయితే స్టార్టింగ్లో ఫుడ్ తినేటప్పుడు అయితే నేను యాక్చువల్లీ కర్రీస్ ఏం తిన్నాను. ఇక్కడ ఆలు అనుకొని క్యాబేజ్ ఏది పెడితే తిన్నా, ఇంకా క్రేజీ ఉంది, నచ్చింది అనుకున్నా. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. నేను తినే కారం తీసేస్తారు, పాపడ్ తీసేస్తారు, మళ్ళీ ఒకటే కర్రీ పెడతారు, ఆ కర్రీలో ఇంత ఆయిల్ వేస్తారు. సాంబార్లో అయితే అన్నం నీళ్ళలాగా ఉంటుంది, ఇంకేం ఉండదు. మెల్లమెల్లగా ఫుడ్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. బట్ ఈరోజు మధ్యాహ్నం వేరే వాళ్ళు ట్రావెల్స్ తిన్నామని నాకు తర్వాత తెలిసింది. వావ్,
మొన్న తిడితే నిన్న మంచిగా పెట్టేశారే అనుకున్నా, ఇంకా తింటుంటే క్రీజీ ఉందనుకున్నా. బట్ తర్వాత తెలిసింది వేరే వాళ్ళ ట్రావెల్స్ తిన్న తర్వాత మిగిలింది మాకు పెట్టారు, అదే బాగుంది అనుకున్నాము. మాది ఇంకా పెద్దగా ఏం తీసుకురాలేదు ఈరోజు మధ్యాహ్నం కూడా. ఇంకా ఇంతకుముందు అన్నంలో ఉప్పు తక్కువైందంటే ఆయన అన్నం పెట్టిన తర్వాత పక్కన ఉప్పు డబ్బా తీసుకొచ్చి పెట్టారు, కలుపుకోండి కలిపితే కలిసిపోద్దని చెప్తున్నారు. ఇంకా స్నానం అయితే నేను జనరల్గా లేట్ చేస్తాను, బట్ నాకేం ప్రాబ్లం లేదు. మా బ్రో కొంచెం కష్టపడుతూ ఉంటాడు, నీళ్ళు రాకపోయినా ఏమైనా లేట్ చేసి కష్టపడతాడు. నాకు తక్కువ టైం మిగులుతుంది, తర్వాత తిట్టేది నన్ను లేట్ చేస్తున్నామని. ఇంకా అంతే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనిల్ కుమార్. మేము ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో ప్లాన్ చేసాం చార్ధామ్ వెళ్దామని. అప్పుడు రివ్యూ చేసాను, ఏ టూరిస్ట్ బాగున్నాయని చెక్ చేసి ఫైనల్గా హిందూ టూర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మేము 6 మెంబర్స్ ఫ్యామిలీ వెళ్ళాము. మా ఫ్యామిలీ, మా కో బ్రదర్ ఫ్యామిలీ 6 మెంబర్స్ వెళ్ళాము. సో మెయిన్లీ మేము హిందూ టూర్ సెలెక్ట్ చేసుకుంది సౌత్ ఇండియన్ ఫుడ్ క్యాటరింగ్ ఉంటుందని చెప్పి అది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫుడ్ ఓవరాల్గా చెప్పాలంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఓకే అండి, పర్వాలేదు. కానీ నైట్ మాత్రం వరస్ట్ ఫుడ్. ఎందుకు అని చెప్పాలంటే నైట్ కలర్ రైస్ ఇచ్చారు ఒకటి, ఇంకోటి రోటీ పుల్కే. పుల్కే ఈజ్ నాట్ ఏ సౌత్ ఇండియన్ ఫుడ్, అది నార్త్ ఇండియన్ ఫుడ్. ఆ రోటీ సౌత్ ఇండియన్కి ఏమైనా చేయడానికి రాదు సరిగా. ఆ రోటీ ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాదు. రోటీ పెట్టి ఇక్కడ వైట్ రైస్ పెట్టాలి. నాకు ఒక సజెషన్ హిందూ టూర్స్కి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏమంటే, నైట్ టైంలో వైట్ రైస్ కలర్ రైస్ ఇవ్వండి మీ ఇష్టము, లేదంటే వైట్ రైస్ అయితే కంపల్సరీ పెట్టాలి. చాలామంది నైట్ కలర్ రైస్ తింటారు, అది రోటీ అయితే అది చేయడానికి కాదు కాబట్టి అది తీసేయండి మీరు నైట్ ఫుడ్. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా స్వీట్స్ కొన్నిసార్లు మిస్ చేశారు. ఓకే, మేము 100% అల్టిమేట్ ఫుడ్ అడగట్లేదు, యావరేజ్గా పర్వాలేదు. మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే, నైట్ ఫుడ్ మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అండి. ఫుడ్ ఈ హోటల్ విషయానికి వస్తే స్టార్టింగ్ బాగానే ఇచ్చారు, ఢిల్లీలో రిసీవింగ్ అయితే బాగా చేస్తున్నారు. ఉత్తరకాశీ నుంచి బార్కోడ్ అని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మేము వెళ్ళింది. బార్కోడ్లో అక్కడ గీజర్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, చాలా కోల్డ్. ఈవెన్ మనం చెప్పులు లేకుండా కింద పెట్టడం చాలా చల్లగా ఉంటుంది. అక్కడ అసలు హాట్ వాటర్ లేవు, సోలార్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. మార్నింగ్ సోలార్ సిస్టమ్ నైట్ వర్క్ చేయదు, అది మేనేజ్ చేసుకున్నాము. ఓకే. తర్వాత ఉత్తరకాశీలో వెళ్తే అక్కడ కూడా రాత్రి వాటర్ ఇస్తాము, వాటర్ ఇవ్వలేదు. మార్నింగ్ లేకమన్నారు, ఎవరు రెస్పాన్స్ లేదు. మాకున్న మేనేజర్ అసలు రెస్పాన్సివ్ కాదు. ఏమనంటే నాకు లేదని చేతులు ఎత్తిస్తాడు, కొన్ని విషయాలు అడిగితే నాకు చెప్పలేదు, నాకు అప్డేట్ లేదంటారు. అన్నిటికంటే ఫస్ట్ డ్రాబ్యాక్ నాకు నచ్చని కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఏ రోజు కూడా అప్డేట్స్ ఇవ్వలేదు. మార్నింగ్ ఎక్కడ వెళ్తున్నాం, ఎన్ని గంటలకు వెళ్ళాలని చెప్పేవారు. రాత్రి 10 గంటలకు మేము అడిగి ఫాలో అప్ చేసి అప్పుడు చెప్పేవారు. గ్రూప్లో ఎప్పుడు మెసేజ్ పెట్టేవారు కాదు. అది మాత్రం నచ్చదు. అట్లీస్ట్ ఫస్ట్ కస్టమర్ ఈజ్ అ గాడ్ అన్నట్టు కస్టమర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ కస్టమర్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ హిందూ టూర్స్లో ఎక్కడ కనిపించలేదు. సర్వీస్ ఎవరైతే ఇచ్చారో క్యాటరింగ్ వాళ్ళు కానీ అక్కడ మేనేజర్ కానీ అసలు ఎక్కడ పోయినా సర్వీస్ ఇచ్చారు, అప్డేట్స్ ఇవ్వలేదు. మాకు గుప్తకాశీలో చాలా అనుకోలేదు అసలు ఆ విధంగా. ఏదంటే 3 days గుప్తకాశీలో మేము హెలికాప్టర్ నుంచి వెళ్ళి వచ్చాము కేదార్నాథ్ దర్శనానికి. వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఉన్నాం, సెకండ్ డే ఉన్నాం. థర్డ్ డే మార్నింగ్ మేము సైట్ సీయింగ్ వెళ్దాం అన్నప్పుడు మార్నింగ్ వచ్చి చెక్అవుట్ ఉందని 9 o'clock మేము వెళ్ళే ముందు కీస్ అడిగారు. సో వీళ్ళ హిందూ టూర్స్ నుంచి ఎవరు అక్కడ ఉన్న సూపర్ మేనేజర్ కానీ ఎవరు చెప్పలేదు ఇక్కడ ఇల్లు ఖాళీ చేయాలని. ఎందుకు ఖాళీ చేయాలని అర్థం కాదు, దానికి రీజన్ చెప్పాలి హిందూ టూర్స్. మేము తీసుకున్న ప్యాకేజ్ ప్రీమియం ప్యాకేజ్, గోల్డ్ ప్యాకేజ్ ఉంది ఖాళీ చేయడం లేదు. ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్న అందులో థర్డ్ డే ఇచ్చిన వరస్ట్ హోటల్ బేసిక్ థింగ్స్ లేవు అక్కడ. హోటల్ ఫస్ట్ అన్నిటికంటే వరస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్, కోఆర్డినేషన్ లేదు. సెకండ్ హోటల్లో అట్లా చేయడం పద్ధతి కాదు, ఎందుకు ఇష్టం తెలియదు అదొకటి. తర్వాత 11th డే వచ్చి మేము యాక్చువల్లీ బద్రీనాథ్ వచ్చిన తర్వాత నైట్ 10 o'clock వరకు వెయిట్ చేసాము. ఎందుకంటే రావడమే 7:45 వచ్చి వర్షం వస్తుంది, లేట్గా వచ్చి ఫుడ్ అనుకున్నామండి. ఎవరైనా ఫోన్ చేయలేదు. 8-10 తర్వాత మేము ఫాలోఅప్ చేయడం స్టార్ట్ చేసి మా మేనేజర్ నాకు ఎవరు వినట్లేదని చెప్తున్నాడు క్లియర్గా. నేను చెప్తే ఎవరు చెప్పాలి, రెస్పాన్స్ అవ్వడానికి మీరే మాట్లాడుకోమని చెప్తాను. మరి స్పాక్ అన్నప్పుడు ఎవరికి స్పాక్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ స్పాక్ ఈజ్ నథింగ్, ఈజ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు, నేను రెస్పాన్స్ తీసుకోలేదు స్పాక్ రెస్ట్. సో ఓవరాల్గా చెప్పాలంటే యాక్చువల్లీ వాళ్ళు సాగర్ గారు ఇప్పుడు హిందూ టూర్స్ మేనేజర్ ఓనరు, ఆయన వే ఆఫ్ థింకింగ్ అంత సర్వీస్ ఇవ్వడం పాజిటివ్గా ఉండొచ్చు. ఇక్కడ కింద లోవర్ లెవెల్ వచ్చేవారికి కంట్రోలింగ్ లేదు, సరిగా చేయట్లేదు. వాళ్ళు నేను అన్ని డబ్బు తీసుకునే వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు, ఫుడ్ సరిగా ఇవ్వట్లేదు, అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. సో ఆ రోజు మాకు ఇక్కడ గుప్తకాశీ ఇది బద్రీనాథ్కి వెళ్ళి వచ్చిన తర్వాత గుప్తకాశీలో నైట్ 10కి మేము ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ అవ్వాలి. తర్వాత పీపల్కోట్లో నైట్ బద్రీనాథ్కి వెళ్ళిన తర్వాత వర్షం 7:30 8-10 అయింది. పిల్లలు ఆకలి అవుతుంది. ఇద్దరు మాతో పాటు వేరే టీంలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, ఫుడ్ తీసుకోలేదు. మధ్యాహ్నం 1 గంటలకు తిన్నారు. సో
సో 10 o'clock నుంచి తెలియదు చేతులు ఎత్తేసాడు మేనేజర్ అని కృష్ణ అనే మేనేజరు. సో తర్వాత మా సేల్స్ డైరెక్ట్గా మేము ఓనర్కి కాంటాక్ట్ ఎస్కలేట్ చేయలేదు, హెరార్కీ ప్రకారంగా ఎస్కలేట్ చేసాం. నెక్స్ట్ వచ్చి మా సేల్స్ మేనేజర్ ఝాన్సీ రాణి ఫోన్ చేస్తే సరే సార్ నేను మాట్లాడి చెప్తాను, 10 minutesలో మాట్లాడి మీకు 10 minutesలో వస్తుంది సార్, వర్షం పడ్డది దానికి లేదు, వర్షం పడితే దానికి దీనికి సంబంధం ఉండదు, ఫుడ్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లము అంటే లేదు సార్ ఇస్తున్నాం తెస్తుంటారు, కొద్దిగా వెహికల్ దొరకలేదు అదే చెప్పారు సార్. 10:30 వరకు 10:30 11 అయింది. అప్పుడు మేము సాగర్ సార్కి ఫోన్ చేసాను, 2 times సాగర్ సార్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ సాగర్ సార్ మాట్లాడారు, ఆయన లిఫ్ట్ చేయలేదు. 11కి ఫుడ్ వచ్చిన తర్వాత అది ఫుడ్ నైట్ తిన్న తర్వాత సాగర్ గారు మా కొలీగ్ ప్రవీణ్కి ఫోన్ చేశారు, ఆయన మాట్లాడారు, బాగా చెప్పారు సర్వీస్ అట్లా ఉంది. మేము చాలా సాగర్ గారు ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు. మాకు ఎక్స్ట్రీమ్ సారీ చెప్పడం కాదు, ఇక్కడ మీ కింద సర్వీస్ మీ సబార్డినేట్స్ ఏ విధంగా చేస్తారో చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోకుండా ఓకే అట్లాగే ఉంటే మీ రెప్యుటేషన్ పాడవుతుంది. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము హిందూ టూర్స్ అని, అనుకున్న దానికంటే చాలా వర్స్ట్ సర్వీస్ ఇచ్చారు హిందూ టూర్స్. రియల్లీ నేను ఒక్కరైతే నేను మ్యాచ్ నాతో పాటు నా 6 members ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చారు. ఆపై నేను రిపీట్ వచ్చి ఒక్కరోజు ఎవరికి ఫోన్ చేయలేదు, కాలేదు, మీకు కాంటాక్ట్ కాలేదు. మీరు మాత్రం అల్టిమేట్ అనుకుంటే ఈ సర్వీస్ ఇచ్చారు. రియల్లీ బ్యాడ్, చాలా వర్స్ట్ సర్వీస్ ఇచ్చారు ఈ విషయంలో. ఎస్పెషల్లీ అప్డేట్స్ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. ఏదైనా అడిగితే చెప్పి నాకు తెలియదని చెప్పేవాడు మేనేజర్, అది వర్స్ట్ ఉంది చాలా. సో ఓవరాల్గా రేటింగ్ చెప్పాలంటే 10కి 5 ఇస్తాను రేటింగ్. ఇంకోటి చెప్పదలుచుకున్నానంటే అట్లీస్ట్ నేను ఎవరికైనా సరే నెగిటివ్గా చెప్పి నాకు వాళ్ళ రెప్యుటేషన్ పాడేయాలనే ఉద్దేశం లేదు. నెక్స్ట్ వచ్చే కస్టమర్కైనా మీరు మంచి సర్వీస్ ఇస్తారనే ఉద్దేశంతో ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. సో ఇక గోయింగ్ ఫార్వర్డ్ ఇది కరెక్షన్ చేసి మంచి సర్వీస్ ఇస్తారని ఆశిస్తున్నాను అంతే హిందూ టూర్స్ నుంచి. మేము హిందూ ట్రావెల్స్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి చార్ధామ్ అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్లో బాగానే ఉన్నింది, కానీ రాను రాను రాజగుర్రం గాడిద అయిన విధంగా వీళ్ళు విచిత్రమైన ఇది చేశారు. మమ్మల్ని కొన్ని ప్లేసెస్లో 3 రోజులు ఉండాల్సిన ప్లేస్లో 2 రోజులు ఒక మంచి రూమ్ అకామిడేషన్ ఇచ్చి తర్వాత వెంటనే మార్పు ఇచ్చారు. నెక్స్ట్ భోజనాలకు కూడా కొన్ని చోట బాగానే ఉంది, కానీ కొన్ని చోట వర్స్ట్గా ఉంది. అందరూ పోయాము. టిఫిన్ సెక్షన్గా పూరీలు వచ్చినాయి, ఒక్కొక్క మనిషికి 2 పూరీలు అంట. అది ఏ రకంగా సరిపోతుంది? కనీసము ఒక మనిషి అనేవాడు ఎట్లాంటి వాడైనా కూడా 6 పూరీలు తింటాడట, అది 2 పూరీలతో అడ్జస్ట్ కావాలంట. కానీ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం 4-5 పూరీలు తింటున్నారు. టైంలో కూడా మన నైట్ టైము 11 గంటలకు డిన్నర్ తెచ్చారు. ఏమింటే వర్షం అంటారు, వర్షంలో వీళ్ళు ఏదో మోసుకొని వచ్చినట్లు ఫీల్ అయిపోయి చెప్తున్నారు. బండిలో తెచ్చేదానికి కూడా వీళ్ళకి కష్టమైపోయింది. ప్లస్ ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళ రిప్లై కూడా రెస్పాన్స్ కూడా సరిగా ఉండటం లేదు. ఆడ పెట్టేసి ఏదో జైల్లో ఖైదీలకు అక్కడ పడేసి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతున్నారు. ప్లస్ దాంట్లో మధ్యాహ్నం రైస్ని దాన్ని ఫ్రై చేసుకొని వచ్చారు. చపాతీలు అంత ముందు రోజు అనుకుంటాను పుల్లగా ఉన్నాయి. అది కర్రీస్ కూడా 1-2 పెడుతున్నారు. స్వీట్స్ కూడా మామూలుగా అయితే కన్నా మెనూలో ఇచ్చిన విధంగా కాకుండా ఇన్ని రోజులకి ఒక్కసారి స్వీట్ పెట్టారు. ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో మరీ దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఈ విధంగా అయితే అది రెస్పాన్స్ కూడా సరిగా ఇవ్వటం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సెల్ పక్కన పెట్టేస్తున్నారు. అంటే మేమేమన్నా డబ్బులు ఇవ్వకుండా వచ్చామా ఏంటి? డబ్బులు కట్టే కదా వచ్చినది. కస్టమర్స్కు వాళ్ళు విలువ ఇవ్వటం లేదు. కస్టమర్స్ అనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాల్స్ను రిప్లై ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ఇంకెందుకండి ఇట్లాంటివి ఈ ట్రావెల్స్ ఇట్లా సర్వీసులు పెట్టుకోవడం చేత కానప్పుడు నిలిపేసేయాల. ఇట్లా కస్టమర్స్ని ఇబ్బంది పెట్టకూడదు. చేత అయ్యేటట్లయితేనే ఇది చేసుకోవాలి. పైగా మేము హైదరాబాద్లో ఉండి అన్నీ మేము సకలం సమకూరుస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఇక్కడైతే ఎలాంటి సమకూర్చటము ఏమి ఉండదు. రైస్ కూడా క్వాలిటీ రైస్ అంటారు, కానీ క్వాలిటీ రైస్ ఏమి ఉండదు. ఆర్డినరీనే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా ఉండటం లేదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు. కొంతమందికి మేము ఓన్గా ఇది పెట్టుకోవాల్సి వస్తుంది, ఖర్చులు పెట్టుకొని బయలుదేరుతాను. కొంతమందికి మాత్రం వాళ్ళు ఓన్గా బిచ్చుకొని పోతున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూస్తున్నారు. అందరూ ఒక్కసారిగా పేమెంట్ ఇచ్చిన వాళ్ళమే కదా, మేమేమి గోల్డెన్ స్కీమ్ కాదు కదా. ఇదేం స్కీమ్?
ప్లాటినం స్కీమ్లో తీసుకొని 60,000 పైన డబ్బులు కట్టి మేము ఇలాంటి ఇబ్బందులు పడటం అవసరమా? దయచేసి ఇలాంటి దీన్ని మాత్రం జనాలు నమ్మకుండా ఉండండి. ఫస్ట్ వివరాలు కనుక్కోండి, కరెక్ట్గా వాళ్ళు ఇస్తారంటేనే అప్రోచ్ కండి, లేదంటే వాళ్ళకు పేమెంట్ కట్టద్దండి. నా విన్నపం ఏమంటే ఒకేసారి అమౌంట్ కట్టకుండా కొద్దిగా మిగిలించండి. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు మనకు సర్వీస్ చేస్తేనే మిగిలిన రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి, లేదంటే ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నా ఉద్దేశము. ఇంకేమి. నమస్తే.